తెలంగాణల రాజకీయం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తున్నది. చేయి పాటోళ్ళు రుణమాఫీ విషయంలో కారును ఇరుకున పెట్టాలని చూస్తే చల్ మీరు కొందరికే రుణమాఫీ చేసిండ్రు, తొండి రుణమాఫీ అని వీళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. అట్లనే సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో కూడా లొల్లి నడుస్తున్నది కదా. అయితే దాని మీద మాట్లాడేటందుకు గాంధీ భవన్ కు జగ్గుబాయ్ వచ్చిండు. మరి ఏం మాట్లాడతాడో విందాం. నమస్తే జగ్గన్న, ఏం సంగతులు? ఓ జగ్గు సార్, మిమ్మల్నే. హలో సార్. సార్ ఏం వినపడతలేదు, మైక్ మంచిగా సెట్ చేయండి. ఓకే ఓకే ఇప్పుడు ఓకే సార్, చెప్పుండ్రిగా. లైవ్ ఉందా? లైవ్ ఉంది సార్. రైట్. మీరే మస్తు జామ్ చేస్తుండ్రు. ఇప్పుడు మన గాంధీ భవన్ మొత్తం పోతుందా? అయ్యో రామ, దునియా మొత్తం పోతది సార్ లైవ్. పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరు పోతుందా? ఎంత మంది పోతుంది మనది? ఓ రాములా, మీరు మాట్లాడుతున్నారంటే జనాలు లైవ్ లకు రావాలి గాని జనాలు లైవ్ లకు వస్తే మీరు మాట్లాడడం ఏంది సార్? మాట్లాడుండ్రి. 10 లక్షల మంది చూస్తారా మరి? 10 లక్షలు కాదు సార్, 10 కోట్ల మంది చూస్తారు. మీరు మాట్లాడుండ్రి. చూస్తారని గ్యారెంటీ ఇది? ఇంకో 10 సెకండ్లు ఇట్లనే చేస్తే ఉన్నోళ్ళు కూడా పోతారు. ఇక మీ ఇష్టం. సరే, ముఖ్యంగా ఏంటంటే రైట్. ఏంటి సార్ ముఖ్యమైన విషయం? రాజీవ్ గాంధీ చేసిన 4-5 రాయి అంటే ప్రిపేర్ అయి రాలేదా? మాజీ ప్రధాని గురించి 4 మాటలు తెలియదా? రాజీవ్ గాంధీ ఒక నిజం. 1 18 సంవత్సరాల వయసున్న ప్రతి యువతకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. 2 గ్రామాభివృద్ధి కోసం పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చాడు. మేం పవర్లకు వస్తే సచివాలయంలో రాజీవ్ విగ్రహం తీసేస్తాం అంటున్నాడు కేటీఆర్ సారు. మీరేమంటారు? ఇక్కడ మేమేమన్నా చూసుకుంటూ కూర్చుంటాం అనుకుంటాం. కేటీఆర్ పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కేసీఆర్ సారు గాంక ఈ మాట వింటే మైకు ముంగట్టుకు వచ్చినప్పుడు మీకు సుక్కలు చూపిస్తాడు. కేసీఆర్ గారికి నేను ఒక మాట ఏం చెప్పదలుచుకున్నా. అబ్బో ఏంటిది సార్? సార్, కేసీఆర్ గారు బెటర్ మీరు కేటీఆర్ కొంత ట్రైనింగ్ ఇప్పియండి పొలిటికల్. ఎందుకు సార్? రాజకీయాలు మాకు అవసరమే, మీకు అవసరమే. కేటీఆర్ సారు 10 ఏండ్లు మంత్రి, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ సారు. ఇంకెందుకు ట్రైనింగ్? మీ పార్టీ పవర్లకు వచ్చిన సీనియర్ లీడర్ అయినా నీకే ఏ పదవి రాలేదని గులాబీ పార్టీలు అంటున్నారు. వద్దుగా, అది వద్దు, అనవసరంగా అంటారు. ఓకే సార్, మీరు ఎట్లా అంటే అట్లనే. నమస్తే మరి.